చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణ ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ఇప్పుడు వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ పూర్తయ్యాక భూమికి ప్రభుత్వం పూచి ఇస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు. ఈ స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలో మొదలైందన్న సజ్జల జనవరిలో బాలకృష్ణ వైజాగ్లో భూమి కొన్నారని, ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ భూమి కొన్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం ఈ ఆస్తులు వారివి కావా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ముందుదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏదైతే తోడేళ్లను చూపిస్తూ వేసినావో, భయపెడుతూ ఇది ఈ చట్టం రద్దు చేస్తాను నేను వస్తే అని మళ్ళీ ఇక్కడ అంటున్నావు. ఇది బిల్లు పెట్టేప్పుడు పూర్తి సపోర్టు, నాట్ ఏదో విత్ రిజర్వేషన్స్ కూడా కాదు. ఇది అవసరము, నీడ్ ఆఫ్ ది అవర్, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ఇది ఒక పాజిటివ్ చర్య అని నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది. రిజిస్ట్రేషన్లదేమో నీ హయాంలో ఈ స్టాంపింగ్ అనేది నీ హయాంలో మొదలైంది. నీ హయాంలో మొదలై అంటే చంద్రబాబు హయాంలో మొదలై 1948 ట్రాన్సాక్షన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. 17-18 77,187 ఇష్యూ చేశారు. 18-19 1,48,357 ఇంట్రడ్యూస్ చేశారు. రెండు నీ నియమం. ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టిద్దే, లేదు మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా, లేదు మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది. ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. అప్పుడు అతను ఎవరో అప్పట్లో కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అవి ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇది చేశాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది.